హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈ రోజు ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే కమ్మని పప్పుచారుని ఎలా చేయాలో చూపిస్తున్నానండి. నేను చెప్పిన కొలతలతో చేస్తే మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. అదే ముందు చేసిన వారైనా కొత్తగా చేస్తున్న వారైనా ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా చేయండి, బాగుందని మీరే చెప్తారు. ఇక పప్పుచారు ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని వాటిని నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత దాంట్లో ఒక గ్లాస్ కందిపప్పుకు 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పును 10 నిమిషాలు నానబెట్టాలి. పప్పు నానేలోగా ఒక బౌల్లోకి 100 గ్రాముల చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు నానినట్లే దీంట్లో ఒక స్పూన్ పసుపు, 5 మిర్చీలను మధ్యలోకి చుంచి వేసుకోవాలి. ఒక కట్ చేసిన ఉల్లిగడ్డ, అలాగే ఒక టమాటా, 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పప్పును ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోగా కట్ చేసి పొట్టు తీసుకున్న మునక్కాయలను ఒక బౌల్లో వేసుకొని మునిగే అన్ని నీళ్లు పోసి చిటికెడు ఉప్పు వేసి స్టవ్ మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికినట్లే స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మునక్కాయలు ఉడికినట్లే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. పప్పు చల్లారినట్టే ఇప్పుడు పప్పు దువ్వతో నేను చూపించిన విధంగా మెత్తగా పప్పును రుబ్బుకోవాలి. మీకు పప్పు దువ్వ అందుబాటులో లేకపోతే మిక్సీ జార్లో కూడా పప్పును మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నానబెట్టిన చింతపండు నుండి చింతపులుసును తీసి పిప్పిని పక్కకు పెట్టాలి. ఈ చింతపులుసును మెత్తగా రుబ్బుకున్న పప్పులో పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గరిటెతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ఈ పప్పు చారును మరిగించుకోవాలి. పప్పు మరుగుతుంది. ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మనం పోపు వేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసి వేయించుకోవాలి. తర్వాత వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్, దోసకాయ, అలాగే టమాటో, ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పసుపు, ఉప్పు, అలాగే మీకు కావాలంటే కొద్దిగా ఇంగువ వేసి కలపాలి. వీటిని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పప్పుచారులో ముందుగా ఉడికించుకున్న మునక్కాయలను వేసుకోవాలి. అలాగే పోపు పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా పప్పుచారులో వేసి కాసేపు మరగనివ్వాలి. ఇప్పుడు పప్పుచారు మరిగినట్లే స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇలా మీరు కూడా కమ్మని పప్పుచారుని ఈ స్టైల్లో చేసి చూడండి. ఈ పప్పుచారులో నంచుకోవడానికి వడియాలు చాలా బాగుంటాయండి. దీని వీడియో మన ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను, వెళ్ళి చూడండి. ఇంతేనండి ఈ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తెలుగు వంటలు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.